ఇప్పుడు ఇప్పుడు మనం మూర్తిమత్వం అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి తెలుసుకుందాం. ఈ మూర్తిమత్వంలో ఫస్ట్ క్వశ్చన్, పర్సోనా అంటే ఏమిటి? పర్సోనా అంటే నాటకాల్లో వేషగాడు వేసుకునే దుస్తులు, నాటకాల్లో వేషగాడు వేసుకునేటువంటి ముసుగు, తర్వాత నాటకాలు వేషగాడు వేసుకునేటువంటి ఆభరణాలు, పైవన్నీ అనేటువంటి మనకు ఆప్షన్ ఇచ్చాడు. పర్సోనా అంటే మామూలుగా ముసుగు అనేటువంటి అర్థం వస్తుంది. పర్సోనా అంటే ఏంది? ముసుగు. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. దీని ఆప్షన్ ఏమొస్తుంది అంటే పర్సోనా అంటే నాటకాల్లో వేషగాడు వేసుకునేటువంటి ముసుగు అనేటువంటి అర్థం వస్తుంది. సెకండ్ క్వశ్చన్, వక్తలను వారి చిత్త వృత్తులను బట్టి 4 రకాలుగా మనకు వర్గీకరించినటువంటి వాడు. క్రెస్మర్, షెల్డన్, ఫ్రాయిడ్, హిప్నోక్రటిస్. దీంట్లో మనకు హిప్నోక్రటిస్ అనేటువంటి వాడు చిత్తవృత్తులను బట్టి 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. తర్వాత థర్డ్ క్వశ్చన్, ఇడ్ లక్షణం కానిది. మనకు ఇడ్, ఈగో, తర్వాత సూపర్ ఈగో అనేటువంటి మూడు అంశాలు ఉంటాయి. దీంట్లో ఇడ్ లక్షణం ఏంటి? మానవ మర్యాదలు దీనికి తెలియవు, పాశవికమైన విశృంఖల ప్రవృత్తి, స్వార్థపరమై సంఘ వ్యతిరేకమై ఉంటుంది. తర్వాత పైవన్నీ ఆప్షన్. మరి ఇడ్ లక్షణం ఏంటంటే దీనికి మర్యాదలు తెలియవు, పాశవిక విశృంఖల ప్రవృత్తి ఉంటుంది, స్వార్థపరమై సంఘ వ్యతిరేకంగా ఉంటుంది. ఇది పైవన్నీ అనేటువంటి ఆప్షన్. ఇది ఇడ్ లక్షణం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, తప్పు చేసినప్పుడు నేరం చేశాను అనే భావనను వ్యక్తిలో కలిగించేది. ఒక వ్యక్తి తను తప్పు చేశాడు అని నేరం చేశానని తనకు తాను కలిగించింది అంటే అది అహము, తర్వాత అద్యహము, అచిత్తు, దమనం. దీంట్లో దీన్ని అద్యహమని చెప్పుకోవచ్చు. తన భావనను తనకు సంబంధించి తెలియజేస్తుంది. నేను తప్పు చేశాననేటువంటి భావన తెలియజేసేదాన్ని మనం అద్యహం అని చెప్పుకుంటాం. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్, రాము అనే విద్యార్థి రాజును ఒక ప్రశ్నకు సమాధానం అడిగినప్పుడు రాము కోపిష్టి గుణం కలిగి ఉన్నాడు హిప్పోక్రటిస్ ప్రకారం ఎలా పిలవచ్చు? శ్లేష్మ ప్రవృత్తి, పైత్య ప్రవృత్తి, ఔత్సాహికులు, విషణువు. దీంట్లో పైత్యం ప్రకోపిస్తేనే వ్యక్తి కోపిష్టి గుణం కలుగుతాడు. అందుకే పైత్యమా అని మామూలుగా మన భాషలో అంటూ ఉంటాం. పైత్యం అంటే కోపం అనేటువంటిది రావడం. హిప్పోక్రటిస్ పైత్య ప్రవృత్తికి సంబంధించినటువంటి విధంగా తెలియజేశాడు. తర్వాత సిక్స్త్ క్వశ్చన్, ఒక వ్యక్తిని డబ్బు ఉన్న గదిలో ఉంచితే ఆ వ్యక్తి డబ్బు తీసుకోకపోతే నిజాయితీ ఉన్నట్లు, తీసుకుంటే నిజాయితీ లేనట్లు అంచనా వేస్తారు. మూర్తిమత్వ అంచనా చేసే పద్ధతి ఏంది? 1 వైఖరి మాపిని, 2 శోధన సూచిక, 3 మూర్తిమత్వ శోధిక, 4 సన్నివేశ పరీక్ష. దీంట్లో ఒక సన్నివేశానికి సంబంధించినటువంటి అంశం అన్నట్టు. అంటే ఒక వ్యక్తిని డబ్బున్న గదిలో ఉంచితే ఆ వ్యక్తి డబ్బు తీసుకోకపోతే నిజాయితీ ఉన్నట్టు, లేకపోతే నిజాయితీ లేనట్లు అనేటువంటివి మనం సన్నివేశాన్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సన్నివేశ పరీక్ష అని చెప్పొచ్చు. తర్వాత 7th క్వశ్చన్, మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో శ్రేష్టమైనటువంటి పద్ధతి. ప్రక్షేపక పరీక్షలు, మూర్తిమత్వ శోధికలు, పరిపృచ్ఛ, సన్నివేశ పరీక్షలకు సంబంధించి. మరి దీంట్లో ఆప్షన్ ఏది అంటే పరిపృచ్ఛ. పరిపృచ్ఛను మనం ఇంటర్వ్యూ అంటాం. మూర్తిమత్వాన్ని ఇంటర్వ్యూ ద్వారా మనము మంచిగా సరిగ్గా మనం కొలవచ్చు. కాబట్టి ఇది మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో శ్రేష్టమైనటువంటి పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 8th క్వశ్చన్, ఇడ్లో పుట్టే చెడు కోరికలకు ఈగో అదుపు చేయడానికి ప్రధాన కారణం. ఇడ్లో పుట్టే చెడు కోరికలకు ఈగో అదుపు చేయడానికి ప్రధాన కారణం ధైర్యం లేకపోవడం, అసమర్థత, ఆర్థిక అసహాయత, సాంఘిక నియమాలు. దీంట్లో మనకు ఏముంటాయంటే సాంఘిక నియమాలు. మనము చెడు చేయాలని ఉంటుంది, అది ఇడ్డు యొక్క లక్షణం. కానీ ఈగో ఏం చేస్తూ ఉంటాయంటే సంఘంలో మనం ఉన్నాం కాబట్టి మంచి చేయాలి, మంచిగా ఉండాలనేటువంటిది ఈగో అదుపు చేస్తూ ఉంటుంది. కాబట్టి అది సాంఘిక నియమాలకు సంబంధించినటువంటి అంశము. తర్వాత 9th క్వశ్చన్, ఇంటికి వేసిన తాళాన్ని పదే పదే లాగి చూసుకునే వారిలో నాడీ రుగ్మత ఏ రకానికి చెందినటువంటిది? అపసన్న ప్రతిచర్య, విరక్త ప్రతిచర్య,
అనియంత్రిత నిర్బంధ ప్రతిచర్య హిస్టీరియా. దీనికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే అనియంత్రిత నిర్బంధ ప్రతిచర్య అని చెప్పుకోవచ్చు. అంటే మనకు తెలియకుండానే మళ్ళీ చూసుకుంటాం ఇది రైటా రాంగా అనేది చూసుకోవడం జరుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ వేసినామా వెళ్ళామా అని మళ్ళీ పదే చూడడం, ఇంటికి తాళం వేసి పదే లాగి చూడడం, ఇది అనియంత్రిత నిర్బంధ ప్రతిచర్య అని చెప్పుకోవచ్చు మన మనోవిజ్ఞాన పరిభాషలో. నెక్స్ట్ 10th క్వశ్చన్. వాసు అనే విద్యార్థి వార్షిక పరీక్షలో పాస్ అవ్వాలని పక్క విద్యార్థి నుంచి కాపీ కొడుతూ తప్పని తెలుసు. దీని వైఫల్యానికి కారణం ఏంటి? ఇడ్, ఈగో, లిబిడో, సూపర్ ఈగో. దీంట్లో ఆప్షన్ ఏమొస్తుంది? ఈగో అన్నట్టు. తప్పని తనకు తాను తెలిసినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఈగో అని చెప్తాము. తర్వాత 11th క్వశ్చన్. సమాజంలో ఆచార సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, మతాలు మొదలగు వాటి వెనుక ఉన్నది మనకు ఏమని చెప్పుకోవచ్చు? అంతర్దృష్టి అభ్యసనం, యత్నదోష అభ్యసనం, కార్యసాధక నిబంధనం. దీనికి నిబంధనం అని చెప్పుకోవచ్చు. తర్వాత 12th క్వశ్చన్. పల్లవి అనే అమ్మాయి ఒక బొమ్మను పగలగొట్టి ఆనందపడడం. మూర్తిమత్వంలో సిగ్మండ్ సూత్రం ఏమున్నది? పల్లవి అనే అమ్మాయి ఒక బొమ్మను పగలగొట్టి ఆనందపడడం అనేటువంటి మూర్తిమత్వంలో సిగ్మండ్ సూత్రం ఏంటి? వాస్తవిక సూత్రం, ఆదర్శాల సూత్రం, ఆనంద సూత్రం, లిబిడో సూత్రం. మరి పల్లవి అనేటువంటి అమ్మాయి బొమ్మను పగలగొట్టి ఆనందపడడం అనేటువంటిది ఇది ఆనంద సూత్రానికి సంబంధించి. తర్వాత 13th క్వశ్చన్. సిరా అమరికల పరీక్షలో ఉన్న కార్డుల సంఖ్య 20, 31, 10, 30. మనకి ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న. సిరా అమరికల పరీక్షలో ఉన్న కార్డుల సంఖ్య ఎంత అని. తర్వాత 14th క్వశ్చన్. బొమ్మను చూసి కథను చెప్పవలసినటువంటి పరీక్ష. థీమాటిక్ పరీక్ష, క్యాట్ అంటే చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, వాక్యపూర్ణ పరీక్ష, సంసర్గ పరీక్ష. 14th మనకు థీమాటిక్ పరీక్ష. థీమ్ అంటే ఒక చిత్రం ఉంటుంది, ఆ చిత్రానికి సంబంధించి ఆ చిత్రంలో ఏమున్నదని దానికి సంబంధించి మనం చూసి కథ చెప్పాలి. కాబట్టి ఇది థీమాటిక్. ఒక థీమ్ను చూసి మనం కథ చెప్తాం కాబట్టి. తర్వాత 15th క్వశ్చన్. వరకట్నం తీసుకున్న వ్యక్తి వరకట్న నిర్మూలన గురించి ప్రసంగాలు చేయడం. ఇది ఏంటి? ప్రతిగమనం, పరిహారం, ప్రాయశ్చిత్తం, వ్యక్తీకరణం. మరి వరకట్నం తీసుకున్న వ్యక్తి వరకట్న నిర్మూలన గురించి ప్రసంగాలు చేయడం అనేటువంటిది ప్రాయశ్చిత్తానికి సంబంధించి అని తెలుసుకోవచ్చు. తర్వాత 16th 16వ ప్రశ్న. మనకు అచ్యుత్ ఆట స్థలానికి వెళ్ళి ఆడుకోవాలని ఉన్న దెబ్బలు తగిలించుకుంటాడని తల్లి వెళ్ళనీయకపోవడం వల్ల అతని కుంటనానికి గురయ్యాడు. అతని కుంటనానికి కలిగించినటువంటి కారణం ఏంది? అంతర్గతమైనది, శారీరకమైనది, మానసికమైనది, సాంఘికమైనది. మరి అతనే కుంటనానికి గురయ్యాడు కాబట్టి ఇది మానసికమైనటువంటి కుంటనం. తర్వాత 17th క్వశ్చన్. ఒక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు ఆ పాఠశాల పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం. ఒక పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుడు ఆ పాఠశాల పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవడం అనేది ఏంటి? ప్రక్షేపణం, విస్థాపనం, స్వైరకల్పన, తాదాత్మీకరణం. మరి దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు? తాదాత్మీకరణం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఒక వ్యక్తిలోని దయాదాక్షిణ్య ఏ లక్షణాంశం? ఒక వ్యక్తిలో దయాదాక్షిణ్యం అనేటువంటిది ఏ లక్షణాంశం? కేంద్ర లక్షణాంశం, ప్రాథమిక, తర్వాత మాధ్యమిక, సగటు లక్షణాంశం. దీంట్లో ఆప్షన్ ప్రాథమిక లక్షణాంశం. ప్రాథమిక అంశమే దయాదాక్షిణ్యం అని చెప్పుకోవచ్చు. తర్వాత 19th క్వశ్చన్. వ్యక్తి చతురుడుగా గుర్తించబడడానికి కారణం. అధివృక్క గ్రంథి, థైరాయిడ్, పీయూష గ్రంథి, బీజ గ్రంథులు. మరి వ్యక్తి బాగున్నాడు, హాస్య చతురంగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడంటే పీయూష గ్రంథి యొక్క ప్రభావం అనేటువంటిది ఎంతైనా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలి. తర్వాత 20th క్వశ్చన్. అప్పు తీర్చని వాడు తప్పించుకొని తిరగడం. అప్పు తీర్చని వాడు ఎవడైతే ఉన్నాడో అది తీర్చకుండా తప్పించుకొని తిరగడం అనేది సానుభూతి, ఉపసంహరణ, నిరాకరణ, ప్రతిచర్య, నిర్మితి. దీన్ని మనం ఏమనుకుంటాం? ఉపసంహరణ. మనకి చేసేది వాడికి అని ఉపసంహరించుకుంటాం, తప్పించుకొని తిరగడం అన్నట్టు. ఇలాంటి ఈ డిఫెన్స్ మెకానిజం
దీన్ని మనం ఇవి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న మనకు టెట్లో రావడానికి ఖచ్చితంగా వస్తుంది. ఏదో ఒక ప్రశ్న ఇది కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి. 21 క్వశ్చన్, డిఎస్సిలో ఉద్యోగం పొందిన వ్యక్తి సంతోషంగా ఉండక ముభావంగా ఉండేవారిని అంతర్వర్తనలు, ఉభయవర్తనలు, బహిర్వర్తనలు, నిరాశావర్తనలని మనం చెప్పుకుంటాం. అంటే డిఎస్సిలో ఒక ఉద్యోగం పొందాడు వ్యక్తి సంతోషంగా ఉండక ఏ విధంగా ఉన్నాడంటే ముభావంగా ఉండేవారిని అంతర్వర్తనలని చెప్పడం జరుగుతుంది. తర్వాత 22, వ్యక్తి గురించి పూర్వం ఏర్పడ్డ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాపనం చేయడం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి పూర్వమైతే ఏ అభిప్రాయం అయితే ఏర్పడిందో ఆ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాపనం చేయడాన్ని ప్రవృత్తి దోషము, ఔదార్య దోషము, పరివేశ ప్రభావము, విశేష ప్రభావం అనేటువంటి అంశాలు. దీంట్లో మనకు ఏమున్నాయి? పరివేశ ప్రభావం అని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందే వాడిపైన ఒక అభిప్రాయం ఏర్పడిందంటే పరివేశ ప్రభావం అని చెప్తాం. తర్వాత 23rd క్వశ్చన్, ఒక వ్యక్తిలో కోప మరియు నిరాశలకు కారణం. ఒక వ్యక్తికి కోపం వచ్చిందంటే, నిరాశ కలిగిందంటే దానికి కారణం ఉపగమం, తర్వాత పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. దీనికి ఆప్షన్ ఏంటంటే పరిహార. అంటే రెండు నెగటివ్లే. ఏదైనా ఒక విషయం జరిగింది, ఆ విషయం పట్ల అట్లా చేసినా కోపం వస్తుంది, ఇట్లా చేసినా నిరాశ ఉంటుంది. కాబట్టి పరిహార అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తికి 2 జాబులు వచ్చాయి, మంచి జాబ్ చాలా దూరంలో ఉంది, దగ్గరున్న జాబ్ చాలా తక్కువ జీతం ఉన్నది. అప్పుడు వాడికి ఏది ఎంచుకోవాలో కష్టమవుతుంది. ఇలాంటి వాటికి సంబంధించి కూడా ప్రశ్నలు రావడానికి ఆస్కారం ఉంటుంది, జాగ్రత్తగా గమనించాలి. తర్వాత 24th క్వశ్చన్, రోషక్ శిర అమరికల పరీక్షలో హెచ్డి సూచించే అంశం మానవ రూపం, మానవ భాగం, పెద్ద భాగం, ప్రకృతి ఆకారం. ఇక్కడ మానవ భాగాన్ని సూచించడం జరుగుతుంది. తర్వాత 25th క్వశ్చన్, సినిమాలో కథానాయిక అప్పటికే వివాహమైన కథానాయకుని ఇష్టపడితే అద్దంలో ఆమె అంతరాత్మ ఆమెను హెచ్చరించడం దేనికి సూచిక? మామూలుగా సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ అద్దం ముందు ఉంటే వాళ్ళ యొక్క ప్రతిబింబం మాట్లాడుతుంటాయి, నువ్వు రైట్ చేస్తున్నావు, రాంగ్ చేస్తున్నావు అని ఉంటుంది. అదేవిధంగా అద్దం ముందు నిలబడి ఆ హీరోయిన్ మాట్లాడుతుంది తన భావనతో మాట్లాడి, అది హెచ్చరించడం దేనికి సూచిక? ఇడ్ ఈగో మధ్య సంఘర్షణ, ఇడ్ సూపర్ ఈగో మధ్య సంఘర్షణ, ఈగో సూపర్ ఈగో మధ్య సంఘర్షణ, లిబిడో ఇడ్ మధ్య సంఘర్షణ. ఇది దేనికి సంబంధించి? మరి ఈగో అనేటువంటిది. తర్వాత ఈగోతో పాటు సూపర్ ఈగో మధ్య సంఘర్షణ. ఈమెలో ఈగో ఉంటుంది, అది చేయడం తప్పు అని, అది చేయడం ముమ్మాటికి తప్పే అని సూపర్ ఈగో చెప్తుంది. సూపర్ ఈగో కంటే సూపర్ ఈగో ఇంకా ఎక్కువ, అది ఆదర్శాలను వెళ్ళబుచ్చుతుంది, నువ్వు ఈ విధంగా ఉండాలని చెప్తుంది. కాబట్టి ఈగో మరియు సూపర్ ఈగో మధ్య సంఘర్షణ జరుగుతుంది అనుకుంటుంది. తర్వాత మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో సన్నిహితం, ఏకాంతం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు గల వికాస దశ. మరి ఉత్తర శైశవం, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన దశ. మరి మనోసాంఘిక వికాసంలో సన్నిహితం, ఏకాంతం అనేటువంటిది పూర్వ వయోజన దశలో ఉంటుంది. ఉత్తర శైశవంలో ఉండేది, పాఠశాలలో ఉండేది, కౌమారం ఉండదు. సన్నిహితం, ఏకాంతం అనేటువంటి దశలో ఉంటుంది. తర్వాత 27th క్వశ్చన్, భార్యాబాధితుడైన వ్యక్తి తన బాధను వ్యక్తపరచడం. సానుభూతి, ప్రక్షేపణం, వ్యక్తీకరణ, విస్థాపనం. ఏంటి? ఇక్కడ వ్యక్తీకరణ చేస్తున్నాడు, తన బాధను వ్యక్తీకరించడం అంటే వ్యక్తీకరణ ఇక్కడ. తర్వాత 28, తరగతిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రతినిధిని నియమించడంలో ఉపయోగపడేది. ప్రజ్ఞా పరీక్ష, శారీరక పరీక్ష, సోషియోగ్రామ్, శిరామర్గల పరీక్ష. దీంట్లో ఆప్షన్ సోషియోగ్రామ్ అని చెప్పవచ్చు. ఎట్లా? తరగతిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల ప్రతినిధిని నియమించడంలో, అంటే విద్యార్థుల ప్రతినిధి అంటే అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంతోమంది ఆమోదం పొందితేనే అది విద్యార్థుల ప్రతినిధి వాళ్ళు అవ్వడం జరుగుతుంది. అప్పుడు విద్యార్థుల యొక్క మనస్తత్వ స్థితిని తెలుసుకోవడం,
వారు ఎవరిని ఆమోదించడం అనేది తెలుసుకోవడమే సోషియోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత కాపీ కొట్టే విద్యార్థిని ఎందుకు కాపీ కొట్టామని అడిగితే నాతో పాటు అందరూ కొడుతున్నారు అని చెప్పడంలో ఉపయోగించిన రక్షక తంత్రం. హేతుకీకరణ, ప్రక్షేపణం, స్వైరకల్పన, విస్థాపనం. ఇక్కడ ప్రక్షేపణం, వారు చేస్తున్నారు నేను కూడా చేస్తున్నా అని అంటే దాన్ని ప్రక్షేపణం అని చెప్పొచ్చు. రక్షక తంత్రాల నుంచి ఖచ్చితంగా గ్యారంటీగా ఒక బిట్టు రావడం జరుగుతుంది. అది ఏదో ఒక అంశాన్ని చూసుకోవాలి, కంపల్సరీ రక్షక తంత్రానికి సంబంధించి వస్తుంది. తర్వాత ప్రజ్ఞామాపనకు సంబంధించి వస్తుంది. తర్వాత 30th క్వశ్చన్, ఒక విద్యార్థి బడికి వెళ్తున్నప్పుడు వర్షం పడుతుంది. ఆ విద్యార్థిలో కలిగినటువంటి ఆటంకం ఏది? వర్షం పడుతున్నప్పుడు విద్యార్థిలో కలిగిన ఆటంకం శారీరక, మానసిక, భౌతిక, పరిసరాల ఆటంకం. ఇక్కడ వ్యక్తి కలిగేది భౌతిక ఆటంకం, అంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాలకు సంబంధించినటువంటి ఆటంకాలు. ఇది మూర్తిమత్వానికి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్.